నమస్తే, వెల్కమ్ టు ఎమ్మీ బైట్స్. మరి ఫుడీస్ పొద్దున్నే మనకి ఆకలి వేసినప్పుడు ఆకలితో పాటు నాన్ వెజ్ తోడు ఉంటే అబ్బా అక్కే వేరప్ప. మరి హైదరాబాద్ అంటేనే నాన్ వెజ్కి స్పెషల్, అండ్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంటే నోరు ఊరుతుంది కదా. నాకు తెలుసు. మరి టైం వచ్చేసి 6:30 అవుతుంది. మరి ఆకలి అవుతుంది. సో నేను ఇప్పుడు చార్మినార్ దగ్గర ఉన్న నయాబ్ హోటల్ దగ్గరకు వచ్చేసా. లేట్ చేయకుండా ఇక్కడ వెరైటీస్ ఏంటో చూసేద్దామా. మరి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగే క్రౌడ్ బాగా స్టార్ట్ అయిపోయింది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదామా. నాతో పాటు ఇప్పుడు జునైద్ గారు ఉన్నారు. బ్రేక్ఫాస్ట్కి స్పెషల్స్ ఏంటో లేట్ చేయకుండా అడిగేస్తాను. మరి జునైద్ గారు, వాట్ ఆర్ ద స్పెషల్స్ ఇన్ ब्रेकफास्ट में यू हैव भेजा फ्राई, भेजा मसाला, नहारी है ट्रेडिशनल इफ यू वांट, देन वी हैव पाया जबान, एंड इफ यू वांट टू गो लाइट वी हैव पूरी विद अस. बट अगर नायाब स्पेशल इफ यू वांट टू आस्क, आई विल गो फॉर पाया मसाला विच इज़ लाइक सूप ओमिट कर देते हैं उसमें से, एंड वी हैव डिफरेंट मिक्स ऑफ ग्रेवी एंड स्पाइसेस. थोड़ा ट्रेडिशनल वे ऑफ प्रेजेंटिंग पाया विच इज़ लाइक हमारे कस्टमर्स का फेवरेट है राइट नाउ. సో నాన్ వెజ్కి ముస్లిం స్పెషల్ అంటే ఏమో అనుకున్నా. ఇంత పెద్ద లిస్ట్ చెప్పిన తర్వాత తప్పకుండా నమ్మాల్సిందే. అండ్ బాగా నోరు ఊడిపోతుంది నాకైతే. మరి ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద హోటల్ మేనేజ్మెంట్ చేయాలనేది పెద్ద విషయం. మరి బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? बिजनेस एक्चुअली मेरे फादर स्टार्ट करे थे in 1986, तो इट्स प्रिटी लॉन्ग टाइम, ओवर 25 years हो गए. तो करेंटली मेरे बड़े भाई एंड ब्रदर मैनेज दिस होटल. मैं वीकेंड्स को आता हूँ लाइक नॉट. तो या ओपनिंग टाइम वी यूजुअली ओपन लाइक 4 in the morning खुल जाती है होटल. तो यूजुअली क्राउड स्टार्ट हो जाता 4 in the morning. देन डेली जो है टूरिस्ट आते हैं इन द डे. वी हैव डिफरेंट टाइमिंग्स फॉर डिफरेंट क्राउड. मॉर्निंग में वी हैव टिपिकल, आप देख रहे हैं लोकल, यू हैव the newspapers and all. Morning में जो walks के लिए जाते हैं we have that crowd in the morning. Then afternoon में we have tourists जो चारमीनार and Salarjung Museum, we have many historical places आजू बाजू. So those people come in the daytime. Evening में we have normal Hyderabadi crowd. And late nights hotel तो मशहूर है, late nights open रहती. And यहाँ 12 बजे तक depends on the police timing. समझो if there is some event going on in the city then जल्दी बंद कर देते हैं, or else 12-1 is like the normal time we close. Usually 2 घंटे के लिए बंद होती है. We close by 12 and 1, फिर 4 बजे खुल जाती है होटल. तो उतना ब्रेक तो बनता है for so much. कब बनाते खाना keeps running. खाना बनते रहता है, depends on the crowd. जितना बनते रहता है जाते रहता है, समझो से exactly like that. जैसा crowd है, we are doing it for so many years. We have an idea. We can judge कि कितना crowd आ रहा है, how much food to make. क्योंकि स्टोर में रहता है, everything is like freshly prepared होना पड़ता है. तो we don't make everything in bulk, and so depending on the crowd we just manage those things. 1986 అంటే నేను ఇంకా పుట్టనేలే. సారీ, పుట్టలే కాదు అసలు. మా నాన్న పుట్టే 10 ఏళ్ళు అయి ఉంటుంది కాబట్టి అప్పటికి. సో గ్రేట్ హిస్టరీ అండ్ డెఫినెట్లీ డూ విజిట్ దిస్ హోటల్. మరి మనం నయాబ్ హోటల్ స్పెషల్ చెఫ్తో అన్నాము రియాజ్ గారు. వాట్ ఆర్ యూ మేకింగ్ టుడే? క్యా బనా రహే హమ్? पाया, मलाई पाया और పాయా మసాలా. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాడు. पेस्ट अदरक लहसुन. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. మిర్చి, గ్రీన్ చిల్లీ, మిర్చి చిల్లీ, టమాటా, స్మెల్ మస్తు వస్తుంది. పాయా వేశారు అండ్ టమాటా సాస్ వేశారు. మంచిగా గుమగుమలాడుతుంది స్మెల్ అయితే. అండ్ దెన్ తోడా సాల్ట్, కొంచెం కారం. వాట్ ఈస్ దిస్? ఓకే, హల్దీ, ధనియాల పొడి, చాట్ మసాలా,
కొబ్బర, ఎండు కొబ్బర. బా అమేజింగ్గా ఫ్రై అవుతుంది. అండ్ పాయా టేస్ట్ మసాలా స్పెషల్గా వీళ్ళ దగ్గర తయారు చేసుకున్న మసాలా అంట. సూప్, పాయా సూప్ అంటే సూప్ వీళ్ళు అంటే మటన్ని బాగా ఉడికించి దాని నుంచి సూప్ తీసి ఆ సూప్ని పాయా మేకింగ్లో యూజ్ చేస్తారంట. గ్రేవీ कौन सा ग्रेवी? ग्रेवी मसाला, पाया मसाला ग्रेवी. ఓకే, పాయా మసాలా గ్రేవీ. సో సింపుల్గా అయిపోయింది. మనం మటన్ బాయిల్ చేసుకోవడం ఒక్కటే ఆలస్యం, వెంటనే అయిపోతుంది ఫ్రై. సో ఇప్పుడు మెయిన్ బేజా ఫ్రై చూపించబోతున్నారు. ఇది రెడ్ చిల్లీతో చేస్తారంట. సో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నారు, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అండ్ మా ఘాటు అదిరిపోతుంది. కొంచెం టమాటో, జస్ట్ ఒక టమాటో, 2 మిర్చి, 2 గ్రీన్ మిర్చి, కాస్త సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కారం, అండ్ ఎండు కొబ్బర. బేజా వేశారు. लाइक अमेजिंग का फ्राई అవుతుంది బేజా. हो गया 2 मिनट में हो गया. 2 मिनट नूडल्स लागा. यम्मी. హోటల్ నయా ఫేమస్ నహారీ. మరి నహారీ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్తో చేస్తారంట. సో ఆ స్పెషాలిటీ ఏంటి నహారీలో అని చెప్పేసి మనం కనుక్కుందాం ఇప్పుడు. సో जुनैद, व्हाट्स स्पेशल इन नहारी? नहारी है तो एक्चुअली ट्रेडिशनल हैदराबादी डिश, बट उसका जो मेकिंग प्रोसेस है दैट इज़ वेरी स्पेशल. सो यू नो इसमें जो इंग्रेडिएंट्स रहते हैं, नॉर्मली वी हैव द पाया ज़बान तो है, बट द नहारी जो बनती है इट्स मेड फ्रॉम द सूप that we get after boiling the paya. So first thing we do is the paya we boil it for like almost 4 to 5 hours it takes to boil the paya, the raw material to in a state where you can eat it. So that 4 to 5 hours जब आप उसको boil करते हैं तो जो भी water and soup जो बचता है that we use it in making the nahari soup. So उसमें जो nutrients रहते हैं and you know it's good for your bones and all. So that is what makes it so famous in Hyderabad. So basically वही है कि you know you get this from like 4 in the morning. So people usually come here like 4 बजे. You can find people waiting for nahari and we serve this like 2 times a day, from 4 to 10 in the morning, and then we have it from 6 to 1 in the night. So almost like a full day. 24 hours. Yeah, 24. Not 24 hours. बीच में we give some time for biryani also. Okay. So the process in making the nahari is what makes it so much famous. The nutrients you have in the soup and all, that is what is. యాక్చువల్గా మటన్ సూప్ అంటేనే చాలా
టేస్టీ అండ్ హెల్తీ కూడా. అండ్ మటన్ సూప్తో చేసిన నహారీ ఇంకా టేస్టీగా ఉండబోతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం టేస్ట్ చేసేద్దాం. మనం లోపల ఫ్యామిలీ సెక్షన్కి వచ్చాము. బయట చాలా క్రౌడెడ్గా ఉంది, అసలు బయట మనం షూట్ చేయలేమన్నమాట. సో లోపల అయితే సైలెంట్గా షూట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని లోపలికి వచ్చేసామన్నమాట. మాషాల్లా ఇన్ని ఐటమ్స్ నవాబీ స్టైల్లో ఉందన్నమాట. సో ఐ ఫీల్ లైక్ మై సెల్ఫ్ క్వీన్. సో హోటల్ నయాబ్ ద ఫేమస్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది అనమాట, మన టేబుల్ పైన ఉంది. సో పాయా నహారీ విత్ షేర్మాల్ రోటీ, బటర్ నాన్ మనకు తెలిసిందే, తందూరి రోటీ మనకు తెలిసిందే. దిస్ ఈజ్ మలాయి పాయా మసాలా అంట, కొత్తగా ఉంది చూడ్డానికి కూడా అండ్ చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. బేజా ఫ్రైలో మనకి 2 వెరైటీస్ ఇచ్చారు. వన్ ఈజ్ బేజా పెప్పర్ ఫ్రై అండ్ వన్ ఈజ్ బేజా మసాలా బేజా ఫ్రై అండ్ మై ఫేవరెట్ కీమా. సో లెట్స్ టేస్ట్. అండ్ ఈరోజు మనం టేస్ట్ చేసిపోతుంది పాయా నహారీ అనమాట. సో సూప్ బేసికల్గా మటన్ సూప్తో తయారు చేస్తారంట, అది స్పెషల్గా. అండ్ మలాయ్ ఆల్రెడీ కనిపిస్తుంది. ఇట్స్ లుక్ వెరీ టేస్టీ. టేస్ట్ చేసేద్దాం. సూప్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. టేస్ట్ అనేది యూనిక్గా వస్తుంది. మసాలాలు కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఉడికిన విధానం కానివ్వండి, లైక్ అమేజింగ్ ఉంది. అండ్ మధ్యలో మలాయి తగులుండడం వల్ల మలాయి స్పెషాలిటీ వస్తుంది అనమాట. అండ్ వీళ్ళు రెగ్యులర్గా మలాయి అన్నిట్లో యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర ఫేమస్ మలాయి మిక్సింగ్ కూడా ఉంటుంది. అమేజింగ్ ఉంది. పాయా నహారీ తినడానికి ఒక యూనిక్ స్టైల్ ఉందంట. ఈ షీర్మాల్ రోటీని దీంట్లో డిప్ చేసి సోక్ చేసుకున్న తర్వాత తింటే టేస్ట్ అమేజింగ్గా ఉంటుందంట. లైక్ ఇక్కడ ఇది ట్రెడిషనల్ పద్ధతి అనమాట, సోక్ చేసుకొని తినేది. అండ్ సోక్ చేసుకోవడం వల్ల మొత్తం సూప్ అనేది దాంట్లో బాగా అబ్జర్వ్ అయ్యి టేస్టే మారిపోతుందని అన్నారు. సో వీ గోనా టేస్ట్ ఇట్. సో మనకి బాగా సోక్ అయింది అండ్ విత్ మలాయి వచ్చేసింది అనమాట. చూడడానికి మస్తు టేస్టీ అనిపిస్తుంది. అండ్ వాహ్ అమేజింగ్ అనిపిస్తుంది. సీరియస్లీ టేస్టీ సాఫ్ట్గా సూప్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మసాలా కానివ్వండి, ఘాటు కానివ్వండి, గొంతు దగ్గర మస్తు అనిపిస్తుంది. లైక్ స్పెషల్గా పాయా అండ్ మలాయి మిక్స్ ఉంది కాబట్టి ఇంకా అమేజింగ్ అనిపిస్తుంది. వేరే మసాలాలో లైక్ పెప్పర్ ఇంక్లూడ్ అయినట్టుంది, బాగా ఘాటు ఉన్నది అండ్ టేస్టీ కూడా అనిపిస్తుంది ఆ ఘాటు. ఈ నహారీ సూప్ అనేది బోన్స్కి చాలా మంచిదంట. అండ్ ఇది వాళ్ళ ముస్లిమ్స్లో ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తారు కాబట్టి సో టేస్ట్ అనేది కూడా మసాలా అనేది కూడా బాగా ఫేమస్ అని అన్నారు. నెక్స్ట్ వీ గోనా టేస్ట్ బేజా ఫ్రై విత్ బటర్ నాన్ అనమాట. అసలు బేజా ఫ్రై చూస్తుంటేనే మస్తు కలర్ఫుల్ ఉంది. అండ్ లెట్స్ టేస్ట్. మనం రెగ్యులర్గా బటర్ మసాలా ఇవి తింటూనే ఉంటాం, కానీ బేజా మసాలా అనేది, బేజా ఫ్రై మసాలా అనేది కాస్త డిఫరెంట్ ఉంది. సో లెట్స్ టేస్ట్. సో సాఫ్ట్, చాలా సాఫ్ట్ ఉంది. అది మీకు తెలుసో తెలియదో బేజా ఇస్ వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్. అండ్ ఈ బేజా ఫ్రై అనేది ఐస్కి నర్వ్స్కి కూడా చాలా మంచిదంట. సో ఇది ఒక ట్రెడిషనల్ ఈటింగ్ స్టైల్ అనుకోండి. మన తాతలు అందరూ ఇది బాగా తినేవాళ్ళు. సో వాళ్ళు అప్పుడు బాగా హెల్తీగా ఉండేవారు. సో మీరు కూడా హెల్త్ని, ట్రెడిషన్ని ఫాలో కావడానికి బేజా ఫ్రై ట్రై చేసేయండి. టేస్ట్ అమేజింగ్ ఉంది. నెక్స్ట్ వీ గోనా టేస్ట్ బేజా పెప్పర్ ఫ్రై. అండ్ మోస్ట్లీ పెప్పర్ అంటేనే హెల్తీ అనమాట. పెప్పర్ బాగా తింటే థ్రోట్ కూడా బాగా క్లియర్ అవుతుంది. అండ్ పెప్పర్ బేజా అనేది ఇంకా హెల్తీ అనిపిస్తుంది నాకు. జస్ట్ టేస్ట్. ఎంత సాఫ్ట్ ఉంది బాబోయ్. వా 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 వా
సీరియస్లీ అమేజింగ్ అనిపిస్తుంది టేస్ట్. పెప్పర్ కానివ్వండి, కొరియాండర్ లీవ్స్ కానివ్వండి, ఆనియన్ మంచిగా ఫ్రై అయింది. అండ్ బేజా ఫ్రై అంటే నిజంగానే ఫ్రై లాగానే ఉంది, సాఫ్ట్ ఉంది ఫ్రై. సీరియస్లీ బేజా ఫ్రై అమేజింగ్గా ఉంది. హైదరాబాద్ బెస్ట్ బేజా ఫ్రై తినాలంటే హోటల్ నయాబ్కి లేట్ చేయకుండా వచ్చేయండి. నెక్స్ట్ వీ గోనా టేస్ట్ కీమా, మై ఫేవరెట్. అండ్ కీమా అనేది నేను ఇంట్లో వేరేలాగా తింటాను అనమాట, అంటే కొంచెం స్పెషల్గా గ్రైండ్ చేసుకొని తినేదాన్ని. సో ఈ మధ్య నార్మల్ కీమా తినడానికి వచ్చాను. అండ్ ఇది కీమా లైక్ కలర్ఫుల్గా ఉంది. అండ్ లేట్ చేయకుండా నేను టేస్ట్ చేసేస్తాను. సో ద హ్యాండ్ఫుల్ ఆఫ్ కీమా విత్ కొరియాండర్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా ఫ్రై అయింది. నార్మల్ టేస్ట్ అనిపిస్తుంది, యూనిక్ మసాలా. కొరియాండర్ అయితే మస్తు అనిపిస్తుంది. అక్కడక్కడ కొరియాండర్, టమాటా ఫ్లేవర్, కీమా ఫ్రైడ్ చాలా మంచిగా అనిపిస్తుంది. టుడే స్పెషల్ డిష్ మలై పాయా మసాలా అనమాట. అండ్ ఇది చాలా యూనిక్ పద్ధతిలో చేశారనమాట. అండ్ గార్నిషింగ్ కానివ్వండి, నెయ్యితో, మలాయితో, మిల్క్ క్రీమ్తో మంచిగా చేసిండ్రు. అండ్ లేట్ చేయకుండా ఇది ట్రెడిషనల్ ఫుడ్ అనమాట, తినేద్దాం. అమేజింగ్ అనిపిస్తుంది టేస్ట్. లైక్ క్రీమీ టెక్స్చర్, పైన వాళ్ళు వేసిన క్రీమీ టెక్స్చర్. అండ్ పాయా టేస్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. బోన్ పీస్ టేస్ట్ కానీ అమేజింగ్గా ఉంది. నార్మల్గా మనకి పాయా బయట ఎక్కడైనా దొరికిపోతుంది అనమాట. కాకపోతే ఈ స్పెషల్ మలై పాయా మసాలా అనేది ఇక్కడే ఇన్వెంట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడే తయారు చేశారు. సో ఆ యూనిక్నెస్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ద బెస్ట్ మలాయ్ పాయా మసాలా తినాలంటే లేట్ చేయకుండా నయాబ్ హోటల్కి వచ్చేయండి. నమస్తే సార్, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు, మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 30 years నుంచి వస్తున్నాను. 30 years, బిగ్ డీల్. సో ఇక్కడ మీకు ఫేవరెట్ డిష్ ఏది సార్? మార్నింగ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ డిషెస్ అని, నాన్ వెజ్ డిషెస్ అని నా ఫేవరెట్ డిషెస్. బాజీ గోడద, కీమా ఫ్రై, బేజా ఫ్రై, పాయా, మసాలా పాయా, ఇవన్నీ కూడా నా ఫేవరెట్ డిషెస్. ఓకే, మరి విత్ రోటీ, నాన్, బటర్ నాన్, ఎవ్రీథింగ్ విత్ రోటీస్ తోటి ఏదైనా నాన్ వెజ్ డిషెస్ నా ఫేవరెట్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు ఇక్కడికి రావడానికి? మా ఫ్రెండ్స్ అందరం వస్తాం, దాదాపు 35 years నుంచి ఈ రూట్లో ఉన్న వాళ్ళం మేము. తప్పకుండా ఇక్కడికి వస్తే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. బిగ్ డీల్, 30 years అంట. నమస్తే సార్, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? मेरा नाम मोहम्मद अरशद खान हूँ. మహమ్మద్ గారు, మరి ఈ హోటల్కి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? లాస్ట్ 30 years నుంచి వస్తున్నాను. 30 years, బిగ్ డీల్ ఇది కూడా. సో సార్, మీకు ఇక్కడ ఫేవరెట్ డిష్ ఏంటి? ఫేవరెట్ డిష్ ఇక్కడ నారీ పాయా జబాన్, అది స్పెషల్ ఉంటుంది. అది నేను రాత్రి ఏమో చికెన్ బిర్యానీ స్పెషల్ ఉంటుంది. किसको बुला सकते हैं आप? इनवाइट कर अपने सकते हैं? अपनी फैमिली को, दोस्तों को इधर ही लेके आओ. कभी कुछ पार्टी वैसा कुछ भी रहा तो इसमें यहाँ का जो है नारी पाया बहुत मशहूर है, बहुत अच्छा रहता. థ్యాంక్ యూ సార్. సో పాయా అనేది చాలా స్పెషల్. మేము ఏ పండగ, ఏ స్పెషల్ ఈవెంట్ వచ్చినా ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నారు మహమ్మద్ గారు. ఓకే, నయా బ్రదర్స్ వచ్చేసారు. అండ్ ఉమర్ గారు ఉన్నారు, ఇందాక నుంచి లేరు అనమాట, ఎప్పుడో వచ్చారు. అండ్ జనేద్ ఇందాక నుంచి మనతో అన్నారనమాట. సార్, ఫుడ్ ఈజ్ రియలీ అమేజింగ్ అండ్ డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను అందరికీ. సో వ్యూవర్స్, మీరు పొద్దున్న అమేజింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినాలన్నా, పాయా నహారీ తాగాలన్నా లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేసేయండి. అమేజింగ్గా ఉంది. లొకేషన్ తెలుసు కదా, చార్మినార్ దగ్గర మదీనా బిల్డింగ్ ఆపోజిట్లో హోటల్ నయాబ్. తప్పకుండా విజిట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. నెక్స్ట్ టైం మళ్ళొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.